హాయ్ గాయ్స్, ఆంజనేయ స్వామి జన్మస్థలం ఎక్కడుందో మీకు తెలుసా? ఇది తిరుమలలోనే ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. వెల్కమ్ టు తిరుమల సీరీస్ ఎపిసోడ్ 15. తిరుమలలో దర్శనం అయిపోయాక విజిట్ చేసే ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. మోస్ట్లీ అందరూ ఈ టెంపుల్ని విజిట్ చేయకుండా ఉండరు, ఎందుకంటే ఇక్కడ ఉండే వెదర్ అండ్ అట్మాస్ఫియర్ అలాంటిది. మనం నడుచుకొని వెళ్ళే దారంతా అటు ఇటు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే లైట్గా వర్షం కూడా పడింది, దాంతో ఈ ప్లేస్ ఇంకా ప్లెజెంట్గా అనిపించింది మాకు. అంజనీదేవి పుత్రుడైన ఆంజనేయ స్వామి వారు తిరుమలలో జపాలిలో జన్మించారు. మన పురాణాల ప్రకారం మహాశివుడు తన అవతారానికి ముందే జపాలి అనే మహర్షికి ప్రత్యక్షమయ్యి హనుమంతుని గురించి చూపిస్తాడు. తను రాబోయే అవతారం హనుమంతుడి అవతారంగా మహర్షి చూపిస్తాడు. ఈ రీజన్స్ వల్లే ఈ ప్లేస్ని జపాలి తీర్థంగా పిలుస్తున్నారు. అలాగే రావణ సంహారం తర్వాత సీతారాముడు కూడా అయోధ్యకు వెళ్లే ముందు ఈ జపాలిలో కొంతకాలం ఉన్నట్టు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. జపాలిలో రామతీర్థం, సీతామాత కోనేరు కూడా ఉన్నాయి. ఇవి గుడికి ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉన్నాయి. మీరు ఈసారి ఈ తిరుమలకి వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.